ఇండిగో సంక్షోభం వరుసగా 6వ రోజు కొనసాగుతుంది. దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఇవాళ కూడా వందలాదిగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లలో నేడు 115 ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్టు అధికారులు ప్రకటించారు. అందులో శంషాబాద్కు రావాల్సినవి 54 ఉండగా వెళ్లాల్సినవి 61 ఇండిగో విమానాలు ఉన్నట్లు వెల్లడించారు. దాంతో ఆయా విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. తమకు టికెట్ డబ్బులు రిటర్న్ విషయంలోనూ అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తూ ఉండగా ఇంకొందరు ఎయిర్పోర్ట్ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వెళ్తున్నారు. మరికొందరు స్పెషల్ ట్రైన్లలో తమ గమ్యస్థానాలకు చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి రామ్మోహన్ నాయుడిని ఏకిపారేసింది నేషనల్ మీడియా. విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదునుగా టికెట్ల ధరను 3 రెట్లు పెంచేశాయి. సాధారణ పరిస్థితి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ దిలీప్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. దిలీప్, ఇవాళ కూడా ఇండిగో విమానాలు సేవలు రద్దయ్యాయి. చాలా వరకు ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నేటికి 6వ రోజుకు చేరుకుంది. ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా ప్రయాణం చేయడానికి టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళ ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే కొన్ని ఫ్లైట్స్ డిలే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంటే కొన్ని సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే యాజమాన్యం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. సో కొంతమంది ప్రయాణికులు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం. సో మీరు ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా బుక్ చేసుకున్నారా? ఎక్కడికి వెళ్ళాలి? ఏంది పరిస్థితి? మేము ఇండిగో డైరెక్ట్ బుక్ చేయలేదండి. మేము ఇది క్వాంటస్ మన ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉంది. ఇది కనెక్షన్ ఫ్లైట్. మన ఇండిగో మన హైదరాబాద్ టు బెంగళూరు ఉంది. యాక్చువల్గా మనకి ఏం స్టేటస్ ఏం రాలేదు. ఆన్లైన్లో మనకి ఫ్లైట్ ఉందని చూపించింది. ఇక్కడ వచ్చినాక క్యాన్సిల్ అని చెప్పారు. మనకి ఎక్కడికి వెళ్ళాలి మీరు అసలు? యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు బెంగళూరు నుంచి సిడ్నీ వెళ్ళాలి. సిడ్నీ నుంచి వెలింగ్టన్ న్యూజిలాండ్ వెళ్ళాలి. ఇప్పుడు బెంగళూరులో మనకి ఫ్లైట్ ఉంది అవైలబుల్. బట్ ఇక్కడ హైదరాబాద్ టు మనకి బెంగళూరు ఫ్లైట్ లేదు. అది ప్రాబ్లం. ఏం చెప్తా ఉన్నారు మీరు? ఆన్లైన్లో చెక్ చేసుకున్నారా? స్టేటస్ ఎలా చూపిస్తుంది? ఆన్లైన్లో మొత్తం ఉంది. ఫ్లైట్ ఆన్ టైం చూపిస్తున్నది. ఇక్కడ ఇప్పుడు ఇందాకనే 5 minutes బ్యాకే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అప్పటి వరకు మనకి ఆన్లైన్ మనకి స్టేటస్ అడిగితే ఇవ్వలేదు ఫస్ట్లో. ఇప్పుడు లాస్ట్కి మళ్ళీ ఇచ్చారు, క్యాన్సిల్ అని చెప్పారు. మనకి ముందేం చూపించారు. 5 minutes ముందు ఆన్లైన్ వరకు చూపించింది. బట్ 5 minutes లో ఎందుకు క్యాన్సిలేషన్ అయిందంటే చెప్తారు చెప్పట్లేదు వాళ్ళు. జస్ట్ మాకు వాళ్ళు పోయి మాకు మీరు మీ ఏజెంట్తో మాట్లాడుకోవడం చెప్తున్నారు అక్కడ డైరెక్ట్. సో మీరు మరి సిడ్నీ వెళ్లాల్సిన ప్రయాణం క్యాన్సిల్ అయినట్టే? ఇప్పుడు క్యాన్సిల్ అని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. ఇప్పుడు ఆప్షన్ ఆల్టర్నేట్ ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలి కాబట్టి ఈవినింగ్ అంటున్నారు కదా. సో బై రోడ్ వెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేదు అంటే కంప్లీట్ క్యాన్సిలేషన్? బై రోడ్ వెళ్ళలేమని. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా కూడా మేము ఆల్మోస్ట్ 6:30కి రీచ్ అవుతాము. ప్లస్ మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి అట్లీస్ట్ 2 hours ముందు ఉండాలి మనకి ఇమిగ్రేషన్ చెక్-ఇన్కి. అది ఇంపాసిబుల్. ప్లస్ మాకు బేబీ కూడా ఉన్నాడు. మేము ఇక రోడ్ ట్రావెల్ ఏదంటే మేము ఫ్లైట్ ఎందుకు బుక్ చేసుకుంటాం జనరల్. ప్రయాణం ఎంత? ఇప్పుడు మీరు ఎంతమంది వెళ్తా ఉన్నారు? ఎన్ని టికెట్స్ క్యాన్సిల్ అయినట్టు? ఇప్పుడు మావి 4 members. మేము మాతో పాటు 2 పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు న్యూజిలాండ్లో ఉంటారు. వాళ్ళు కూడా నాతో వస్తా అంటే బుక్ చేయించాము. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు కోదాడ నుంచి వచ్చారు. అది మళ్ళీ రిటర్న్ జర్నీ ఏదన్నా చెప్తున్నారా? స్టేటస్ ఇవాళ క్యాన్సిల్ అయిన ఫ్లైట్ రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? ఇండిగో వాళ్ళు ఏం చెప్పట్లేదు. వాళ్ళు డైరెక్ట్ మమ్మల్ని ఏజెంట్తో మాట్లాడుకోమంటున్నారు, లేకపోతే క్వాంటస్ ఫ్లైట్తో మాట్లాడుకోమంటున్నారు. మేము ఆల్రెడీ రీచ్ అవుతాము అక్కడ. వాళ్ళు ఇప్పుడు సండే కాబట్టి వాళ్ళు కూడా ఏం అప్డేట్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే క్యాన్సిలేషన్ కన్ఫర్మేషన్ ఒకటి తీసుకోమని చెప్పారనమాట. అది అడిగితే ఫస్ట్ ఇవ్వలేదు, తర్వాత ఇప్పుడు ఇచ్చారు. ఇది చూసుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కనెక్టివిటీ ఫ్లైట్. సో ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలి. సో బెంగళూరు నుంచి సిడ్నీ వెళ్ళాలని చెప్తా ఉన్నారు. సో కనెక్టివిటీ ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి ఏదైతే ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన సర్వీసు రద్దు చేస్తున్నట్టు కేవలం 5 నిమిషాల ముందు ప్రకటించారు. కాబట్టి సో గత 5 నిమిషాల వరకు కూడా ఆన్లైన్లో వాళ్ళ సర్వీసు రన్ అవుతుంది అని చూపించడంతో జనగామ నుంచి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిందని చెప్పి ప్రకటించడంతో తిరిగి వెళ్లే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా
సో డొమెస్టిక్తో పాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఫ్లైట్స్ కూడా మిస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ యొక్క ఇండిగో సంక్షోభం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ఇండిగో ఎయిర్ సర్వీసుల్లో ఎవరైతే ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఉంటారో సో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్తీక్.